గవర్నీలైన సీఎం సభ అధ్యక్షులు సీఎం రఘురామ్ గారు ప్రిన్సిపల్ డివిఎస్ స్కూల్ మోతుగూడెం వారిని కూడా సగారులుగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. మా యొక్క ఆహ్వానం మన్నించి పెద్దవాళ్ళు సార్ వాళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రాథమిక గీతంతో మొదలు పెడతాను. బ్రహ్మవు శివుడవు విష్ణువుల హరి క్రీస్తు యేసు అల్లాని వెలహరి అవతారములకు మూలముల హరి ఆది అంతము లేనిల హరి అవతారములకు మూలముల హరి ఆది అంతము లేనిల హరి. శ్రీ కృష్ణాయ నమః. వేదికను అలంకరించిన ముఖ్య అతిథులకు, విశిష్ట అతిథులకు, ఆధ్యాత్మిక ఆహ్వానితులకు, మా ప్రత్యేక ఆహ్వానితులకు మరియు వేదిక మీద ఉన్న వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసిన ఆత్మీయ బంధుమిత్రులకు మనజ్యోతి ఆశ్రమం తరపున మరియు శ్రీ కృష్ణ స్తుతి కేంద్రం మోతుగూడెం బ్రహ్మయజ్ఞ ధ్యాన భజన సంఘం మోతుగూడెం శ్రీ కృష్ణ భక్తులందరి తరపున శ్రీ కృష్ణ భక్తులందరి తరపు నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సర్వ మానవాళికి కాంతి పుంజము మనజ్యోతి ఆశ్రమం వసదైన దైవ కుటుంబ భావనతో 1969వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి జిల్లాలో శ్రీ కృష్ణ గారిస్తే స్థాపింపబడిన ఈ మనజ్యోతి ఆశ్రమం ఒకే దేవుడు ఒకే దేశం అను చైతన్యం స్ఫూర్తిని ప్రపంచమంతటిని కూడా ప్రచారం చేయుచుంది. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుందని తెలియజేస్తూ మీ విలువైన సమయాన్ని మాతో పాల్పంచుకోవడానికి సమయం కేటాయించినందుకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి శ్రీ కృష్ణ భక్తుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ముందుకు కొనసాగించడానికి సభ అధ్యక్షులైనటువంటి మన రఘురామ్ సార్ గారిని వేదిక ఉన్నారు కాబట్టి నడిపిస్తారు. ఓం నమో భగవతే శ్రీ కృష్ణాయ నమః. గుడ్ ఈవినింగ్ ఆల్. జై హరి కృష్ణాయ నమః. ఈరోజు ఈ సాయంత్రం వేళ చక్కటి వాతావరణంలో మనందరికీ హరికృష్ణ గారి యొక్క వారి యొక్క జీవిత చరిత్ర కానివ్వండి, ఇది కానివ్వండి, అలాగే మనం అందరం ఒకటే అని తెలియజేయడం కోసం ఇచ్చేసినటువంటి మన ఎస్సీ శ్రీ చినకామేశ్వరరావు గారికి, అలాగే మా ఈ గారు శ్రీ బాలకృష్ణ గారికి, అలాగే దుమ్మగూడెం నుంచి వచ్చినటువంటి వేదిక మీద అలంకరించినటువంటి సార్ గారికి, అలాగే మా కో టీచర్స్, అలాగే బృంద వారికి అందరికీ శుభ సాయంత్రం. ఆయన యొక్క లైఫ్ హిస్టరీని కానివ్వండి, హరికృష్ణ గారిది మొత్తం అంతా చదివిన తర్వాత మాకు అనిపించింది, ఆధ్యాత్మికంగా మనం ఏ పని చేసినా కూడా సర్వమత సమ్మేళనం, సర్వధర్మ సమ్మేళనం అనేటువంటిది చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది. మానవులంతా మనం ఏ పని చేసినా కూడా ఏ యొక్క చిత్తశుద్ధితో చేసినట్లయితే మన యొక్క పని అంతా ఆ భగవంతుడికి చేరేటటువంటి ముక్తి మార్గం మాత్రం ఒకటే ఉంటుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనుకున్నటువంటిది సర్వధర్మ సమ్మేళనం, సర్వమత సమ్మేళనం. మొత్తం ఏ విధంగా చూసినా సరే దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే. అందుకే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఒకటే మార్గం ఉంటుంది, సబ్కా మాలిక్ ఏక్ హై. ఆ యొక్క నినాదంతో మనం ముందుకు పోతూ ఉంటే మిగతావన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా ఆ భగవంతుడి యొక్క శక్తియుక్తులతోటి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సాయంత్రం వేళ ఈ హరికృష్ణ గారి యొక్క ఆయన యొక్క ఆశీస్సులతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకి నడిపించడానికి అందరి యొక్క అనుమతి కోరుకుంటూ సభాధ్యక్షులుగా ముందుగా ప్రభాకర్ గారిని ఈ యొక్క గ్రంథ ఆవిష్కరణ మన ఎస్సీ గారి చేత చేయించవలసిందిగా ముందుగా చేసుకుంటాము అని మైక్ వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో భగవతే శ్రీ కృష్ణాయ నమః. ఇప్పుడు మనం గ్రంథం సార్ వాళ్ళతో ఇనాగరేషన్ చేపిస్తాము. అయితే ఆ గ్రంథం గురించి క్లుప్తంగా నేను కొన్ని విషయాలు చెప్తాను.
ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి మనజ్యోతి ఆశ్రమం తరపున మరియు శ్రీ రామకృష్ణ బ్రహ్మయజ్ఞ ధ్యాన సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా మనం ఈ అమృత మంజరి జ్ఞాన మకరందం అనే పుస్తకం విడుదల కార్యక్రమానికి వచ్చి ఉన్నాం. అమృత మంజరి జ్ఞాన మకరందం అంకురం 2 అల్లూరి సీతారామరాజు జిల్లా మోదుగూడెంలో ఇక్కడ విడుదల చేయటకు మనజ్యోతి ఆశ్రమం తరపున మేము సంతోషపడుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ కూర్చున్న అతిరథ మహారథులను కలిసినప్పుడు ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యంలో మేము సైతం పాల్గొంటామని మాకు ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయుటకు సహకరించినందుకు ధన్యవాదాలు. దానిలో ముఖ్యంగా చెప్పాలంటే శ్రీ లారికృష్ణ గారు 7 సార్లు ప్రపంచమంతటా పర్యటించి అనేక గ్రంథాలను అనేక మార్గాలను సత్యాన్వేషణ చేసి తర్వాతనే ఈ సిద్ధాంతాన్ని ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యాన్ని పునాదిగా వేశారు. శ్రీ లారికృష్ణ గారు దాని తర్వాత దేవాసి లంకణ్య గారు శ్రీ లారికృష్ణ గారి ఉపదేశములను అనుసరించి అనేక రచనలు పురాణాల నుండి తీసి అనేక పరిచనలుగా పుస్తకాలను ఆల్బమ్స్గాను తయారు చేసి అందరికీ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ఆయన ప్రారంభించారు. ఎందువలనంటే దేశమంతా భగవంతుని ఎడల ఒక ఐక్యత సమైక్యత క్రిందికి రావాలి, ఒకే దేశీయ సమైక్యతను మనం సాధించాలని కృషితోటి శ్రీ దేవ ఆసిర్ లకండే గారు ఈ పుస్తక ప్రచురణలు అన్నీ కూడా ఆయన ప్రారంభించారు. దాంతో మొదలుపెట్టిందే ఈ అమృత మంజరి జ్ఞాన మకరందం అనే ఈ పుస్తకాన్ని చదివే వారందరికీ వినేవారందరికీ కూడా మా కృతజ్ఞతలు. చూసినట్లయితే దానిలోకెల్లా ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్టమైనది. అది దాని తర్వాతనే లౌకిక జ్ఞానం, ప్రాణదానం, అన్నదానం కానివ్వండి అని చెప్పి వేదమాస్టర్ గారు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకంటే భారతదేశం అనేది ఒక పుణ్యభూమి. భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం భారత సరిహద్దుల్లో మాత్రమే ఆగిపోకూడదని చెప్పి ఇది ప్రపంచమంతా వ్యాపించాలని శ్రీ లారికృష్ణ గారి ఉపదేశాలు కానివ్వండి, శ్రీ దేవాసి లంకండి గారి ప్రచురణలు కానివ్వండి, మనజ్యోతి ఆశ్రమం ప్రపంచమంతా తీసుకువెళ్తున్న కార్యక్రమంలో ఈ యొక్క అమృత మంజరి జ్ఞాన మకరందం మొదటిగా మన మోతుగూడెం ఇక్కడ ఈ విడుదల కార్యక్రమం జరిపించడం చాలా సంతోషపడుతున్నాం. ఈ గొప్ప దానాన్ని జ్ఞానదానాన్ని మనజ్యోతి ఆశ్రమం చేస్తుంది అని చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే అనుభవజ్ఞానులైన వారు అభివర్ణించిన నవవిధ భక్తులతో అన్నిటికంటే మన ఆత్మ నివేదన అత్యంత ప్రధానమైనది. ఆత్మ నివేదనలో భగవంతునికి భక్తునికి మధ్య ఏ విధమైన అంధకారం వచ్చినా సరే అది తొలగిపోతాయి. భగవంతుని ఎడల నివేదన కావాలని మనజ్యోతి ఆశ్రమం ప్రబోధిస్తుంది. అప్పుడు అనన్యమైన ఐకాంత్యమైన మధురమైన భావన భక్తులలో మానవులలో ప్రతిబింబించి ఆ పరమసుప్త భక్తుడు మైమర్చిపోయి తానే నిజమైన ఒక భక్తునిగా, ఒక గోపికగా, ఒక రాధాగా ఉంటానని ఈ యొక్క పుస్తకంలో చదివినట్లయితే అర్థమవుతుంది. అమృత మంజరి జ్ఞానమకరందం అనే పుస్తకాన్ని మనం చదివినప్పుడు ఎన్నో అనుభూతులు పొందుకుంటాం. భారతదేశం అఖండమైన అపారమైన పరమ పావనమైన దేశం ఇది. జ్ఞానం చూసిన భక్తి అయిన వంగాంగ్యమైనటువంటి నియమైనటువంటి పవిత్రత గల దేశం భారతదేశం. అయినప్పటికీ కూడా ఈ ఆధునిక కాలంలో ఇంత జ్ఞానం మన మధ్యలో ఉన్నప్పటికీ కూడా పవిత్ర సాహిత్యం వైపు దృష్టి సారించేవారే లేకపోతున్నారు. ఆ భగవంతుని గురించి వేద గ్రంథ పురాణాల గురించి వినాలంటే కష్టమైపోతుంది. ఈ సమయంలో ఆ ప్రయోజనకరమైనటువంటి సర్వలోక శుభకరమైన వేదవచనాన్ని వెలుగులోకి తీసుకురావాలని జనులకు అది బోధన పడకుండా అలా ఉండిపోతే ఎలా అని నేటి ప్రజానికి మిక్కిలి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దౌర్జన్యటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటి నుండి ప్రజలను కాపాడాలని ఈ యొక్క మనజ్యోతి ఆశ్రమం ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తుంది. మేము పొందుకున్న ఆనందం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని తిరువల్లూరు చెప్పిన విధంగా ఆ మోక్ష మార్గాన్ని నడవాలనే కోరికతో ఈ అద్భుత మంజరి జ్ఞాన మకరందం మొట్టమొదటిగా మన అల్లూరి సీతారామరాజు జిల్లా మోదుగూడెం సమస్త వేద గ్రంథముల సారాంశంతో ఒక జ్ఞాన గ్రంథంగా ఇక్కడికి వస్తున్న ఈ జ్ఞాన మంజరి చదివి వారందరూ కూడా మోక్ష కటాక్షలు ప్రాప్తించాలని కోరుకుందాం.
సర్వోన్నతమైనటువంటి పరమేశ్వరుని మార్గాన్ని వెంబడించి జీవన్ముక్తిని, మంచి ప్రతిఫలం వారికి దొరకాలని కోరుకుందాం. దీన్ని చదువు వారందరూ ధన్యులు, దీన్ని ధ్యానించే వారు కూడా వైకుంఠవాసులుగా అవుతారని ఈ అమృత మంజరి శ్రీమన్నారాయణ శ్రీ లాహరికృష్ణ అనుగ్రహించు జ్ఞానమగ్రంథంగా ఉంది. ఈ పుస్తకం ఉన్న చోట భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క ప్రభావం తప్పక ఉంటుందని మేము నమ్ముతున్నాం. ఈ అమృత మంజరి వేద గ్రంథం స్వరూపంగా, ఆనందమైన నివాసంగా, జ్ఞానాన్ని అనుగ్రహించినదిగా ఉంది అని ప్రతి ఒక్కరికి కూడా మణిజ్యోతి ఆశ్రమం యొక్క పుస్తకాన్ని ఉచితంగా అందిస్తుంది. ఈ అమృత మంజరి మొగ్గగా మాత్రమే నిలిచిపోకుండా అంచెలంచెలుగా అనేక పుష్పాలుగా అనేక విషయాల్లో ప్రతిసారి మీ ముందుకు వస్తుందని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఓం నమో భగవతే శ్రీ లాహరికృష్ణ నమః. ఇప్పుడు ఆ యొక్క అమృత మంజరి అనే బుక్ మనం రిలీజ్ చేద్దాం. మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం, ఒక ఆవిష్కృతమైనటువంటి అంకురం 2 వాల్యూమ్ 2 పుస్తకాన్ని భారతదేశం చేసేటటువంటిదిగా మన అందరం గట్టి చప్పట్లతో ఆహ్వానిద్దాం ఒకసారి. ఓం నమో భగవతే శ్రీలహరి కృష్ణాయ నమః. Very good evening all, and this opportunity is very very precious, and I pray God and I thank to the department of Lahari Krishna Sir's team for giving this opportunity. And ఒక్కసారి ఏంటి అసలు ఈ బుక్ ఏమిటి, ఈ ఆవిష్కరణ ఏమిటి, అలాగే ఇది మేము చేసుకున్నటువంటి పుణ్యంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో అమృత మంజరి జ్ఞాన మకరందం అంకురం 2, నేను మొన్న కూడా దీని గురించి కొన్ని విషయాల్ని చదివామండి. దాంట్లో ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఇందులో ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ముందుగా మన లహరి కృష్ణ గారికి ఏకైక సృష్టికర్త, విశ్వమునకు నాయకుడు, సమస్త జీవరాశుల విశ్వప్రదాత అయిన ప్రభు అయిన మన శ్రీ లహరి కృష్ణకు, ఆయన మహిమకు, ఆయన ఆధిపత్యమునకు, తన నిత్యమైన రాజ్యాధికారమునకు ఆకాశమందును భూమి అందును సముద్రమునందును ఆయన పోలికను ప్రత్యక్షపరుచున్న ప్రతి జీవికి ఇది అంకితం చేయబడుతున్నది. సృష్టికర్త యొక్క ప్రతిబింబములుగా ఉన్న ఈ ఉత్తమ రచనను చదువు వారందరినీ రాజ్యాధికారైన ప్రభువైన లహరి కృష్ణ ఆశీర్వదించునుగాక. మేము ఈ సందర్భంగా మా యొక్క ప్లాంట్ అధికారులైనటువంటి మా ఎస్సీ గారు, డిఈ గారు మేము చేసుకున్నటువంటి అదృష్టంగా ఆ లహరి కృష్ణ గారి యొక్క ఆశీస్సులతోటి ఇది మేము చేసుకున్నటువంటి పుణ్యంగా మేము భావించడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ యొక్క అవకాశం, ఈ సర్వమత సమ్మేళనం, దీని గురించి మనం మానవాళికి ఏ విధంగా మనం సహాయపడతామో, ఏ విధంగా మనం
ముందుకి తీసుకెళ్తాము, జనాల్లో ఏ విధంగా చైతన్యపరుస్తాము, మన యొక్క కర్తవ్యం ఏంటి, లేచిన దగ్గర నుంచి మనం మార్నింగ్ అంటే శుభోదయం నుంచి శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం వరకు మనం చేసేటటువంటి యొక్క దైనందిక జీవితంలో అన్నీ కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క కృపే తప్పితే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే నడిపేది ఒక్కడే, నడిపించేది వాడు ఒక్కడే, నడిపినవాడు ఒక్కడే. కర్త కర్మ క్రియ అన్నీ ఆ భగవంతుడే. కాబట్టి మానవులు అనేటువంటి వాళ్ళ నిమిత్త మాత్రం. ఎందుకంటే ఏది చేసినా కూడా మన యొక్క ప్రవర్తన కానివ్వండి, మన యొక్క విధేయత వల్ల మనకు అన్నీ అలవటం జరుగుతుంది. మూడొంతులు మనకి మన యొక్క ప్రవర్తన కానివ్వండి, మన యొక్క ఇది కానివ్వండి, ఏదైనా సరే మన తల్లిదండ్రుల నుంచి అలవరించడం జరుగుతుంది. అలాగే కొంత మనం సమాజం యొక్క వారి యొక్క పరిస్థితులు, అలాగే మానవాళిక యొక్క భూగోళిక పరిస్థితులు ఆలోచించి వాటి ద్వారా మనం కూడా ముందుకు వెళ్తూ ఏదైనాటువంటి దాంట్లో మనం పార్టిసిపేట్ చేసుకుంటూ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు పుస్తక ఆవిష్కరణ మరొక్కసారి అందరూ మీ యొక్క కరతళ దళంతో మన పుస్తక ఆవిష్కరణ మన ఎస్సీ గారు డి గారి చేతుల మీదుగా జరిగినందుకు సంతోషపడుతున్నాం. అలాగే ఈ యొక్క మంజరి ఆ అమృత మంజరి నిజంగా అమృత మంజరిగానే ఉంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటివన్నీ నేను చెప్పాలి అంటే నాకు బహుశా 4 రోజులు పట్టేట్టుగా ఉంది. ఇందులో ఉన్నటువంటి యొక్క ప్రతి వాక్యము మీకు ఇది మీరు రోజంతా చదవాల్సినటువంటి అవసరం లేదు. మీకు తీరికున్నప్పుడు గనక కాస్త ఒక్కసారి కనుక ఇందులో చూసినట్లయితే ఇందులో ఉన్నటువంటి యొక్క ప్రతి విషయం కూడా మనని ఆధ్యాత్మికంగా మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి దానికే మనకి ప్రిఫరెన్స్ ఇవ్వబడ్డది తప్ప అది ఇంకోటో అనేటువంటిది మనం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో మా చలపతి మా తెలుగు టీచర్ మాకు తెలుగులో బోధించేటటువంటి యొక్క మాకు టీచరు కాబట్టి తన యొక్క ఉపన్యాసంలో కూడా ఏదైనా ఒక శ్లోకము లేకపోతే పద్యం ద్వారా మీకు అంతా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఐఎమ్ ఆఫరింగ్ దిస్ టు మిస్టర్ చలపతి పర్తిల్. ముందుగా వేదికని అలంకరించిన గౌరవనీయులు ఎస్సీ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి బాలకృష్ణ గారికి, అలాగే మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రఘురామ్ సార్కి, అలాగే ఇంకా ఇచ్చేసిన అతిథులకి కూడా ఆ యొక్క లహరి కృష్ణ శ్రీమన్నారాయణ లహరి కృష్ణ ఆశీస్సులతో వారి మీద ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని ఈరోజు సాయంత్రం ఈ చల్లటి వాతావరణంలో మనం ఆయన యొక్క ఆశీస్సులతో మనం ఈ సభని ప్రారంభించుకున్నాం. అయితే ముందుగా పెద్దలు చెప్పినట్టు దేవుడు అందరిలోనూ దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఏ మతమైనా కూడా మన భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని అంటారు. ఎందుకు అలాగ అన్నారు అంటే మన దేశంలో ఎన్నో భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, ఎన్నో కులాలు మతాలు అవలంబించే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా అందరూ కూడా ఒక సోదరభావంతో మెలగడం అనే ఒక సాంప్రదాయం అనేది మన భారతదేశంలో ఉంది. కాబట్టి మన భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా పిలవడం జరుగుతుంది. దీని గురించి నాకు ప్రతిని మాకు అందజేయడం జరిగింది. దాంట్లో మేము చదివిన దాన్ని బట్టి ఒకటి అర్థం చేసుకున్న విషయం ఏంటంటే మనుజ్యోతి అంటే మను జ్యోతి, మను అంటే మనిషి, జ్యోతి అంటే ప్రకాశం. ఈ 2 పదాల యొక్క కలయికే మనుజ్యోతి. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మనుజ్యోతి అనేది ఉండాలి. అది ఎలా ఉంటుంది అంటే ఒకరికి ఒక పేదవాడు ఎన్నో బాధలు పడుతూ ఉంటాడు. ఒక పేదవాడికి సహాయం చేస్తే మనలో మనుజ్యోతి వెలుగుతున్నట్లే. అలాగే మనుజ్యోతి అనేది ప్రతి ఒక్క అంటే ఒక తల్లి మన మీద చూపించే ప్రేమలో జ్యోతి అనేది ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే ఒక పేదవాడు అంటే ఒక కూలి పని చేసుకునే చెమట వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా చెమట వచ్చి కష్టపడిన ఒక కూలివాడిలోని మనుజ్యోతి అనేది ఉంటుంది. ఎక్కడైతే మనం ఒకరికి సహాయం అనేది చేసి వారిని ఆదుకుంటామో అక్కడే వారిలోని మనుజ్యోతి అనేది ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ ప్రపంచం మొత్తం కూడా వసుదైక కుటుంబంగా బతకాలి. వసుదైక కుటుంబం అంటే ప్రపంచం అంతా
ప్రపంచంలోని ఏ మతాలు కులాలు లేవు, మనుషులందరూ ఒకటే, దేవుడు అందరినీ ఒకలాగే పుట్టించాడు అని నమ్మి బతికిన రోజున అంతా కూడా ప్రపంచం అంతా ఒకటే, అందరూ కూడా సోదరి సోదరులు అని బతికినప్పుడే మన జీవితం పరిపూర్ణవంతం అవుతుంది. ఆ దేవుడి యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రలు అవ్వడం జరుగుతుంది. అలాగే ఏ మతమైనా సరే ఒకటే చెప్తుంది, మనిషిని మనిషిగా బతకమని. మానవత్వం అనేది ఈ రోజున ఈ ప్రస్తుత కాలంలో మానవత్వం అనేది కొంత లోపించడం అనేది జరుగుతుంది. మానవత్వం అంటే ఏంటి అంటే మనుషులు, ఎందుకంటే ప్రతి మనిషి యొక్క పుట్టుక కూడా, ఏ మనిషి పుట్టుక కూడా కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లలో పుడతారు, కొంతమంది మధ్యతరగతి ఇళ్లలో పుడతారు, కొందరు ఏమీ లేనివాడిగా పుడతాడు. అది వాళ్ళ యొక్క కర్మను బట్టి అది ప్రాప్తించడం జరుగుతుంది. అది వాళ్ళు చేసుకున్న ఇది కాదు. తల్లి తన కడుపులో ఉన్నప్పుడు ఒకటే ఆలోచిస్తుంది, నా బిడ్డ బయటికి భూమి మీద వచ్చిన తర్వాత ఒక రాజులాగా బతకాలి, అందరితోని మంచి పేరు తెచ్చుకోవాలి అని తల్లి ఎన్నో కళ్ళకు అంటుంది. తీరా భూమి మీద వచ్చిన తర్వాత భూమి మీదకి ఆ బిడ్డ వెలుగు చూసిన తర్వాత అతని యొక్క కర్మానుసారం వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఒకడు ఏమీ లేనివాడిగా పుడతాడు, ఒకడు మధ్యతరగతి కుటుంబంలో పుడతారు, ఒక బాగా డబ్బున్నవాడి కుటుంబంలో పుడతారు. అది వాళ్ళ యొక్క కర్మానుసారం జరిగింది తప్ప వాళ్ళు చేసుకున్నది ఏమీ కాదు. కులాలు మతాలు అనేవి అంటే మేము లహరి కృష్ణ గారి యొక్క ప్రతిని చదివి మేము అర్థం చేసుకున్నది ఒకటే, కులాలు మతాలు అనేవి మనం సృష్టించుకున్నవే. అంటే ఎప్పుడైనా చూడండి, ఒకటి అర్థం చేసుకోవాలి. మనం ఈ భూమి మీదకి అడుగుపెట్టిన తర్వాత, తల్లి కడుపులో నుంచి భూమి మీదకి అడుగుపెట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనకు చెప్తారు, ఒరే బాబు మనం పలానా కులానికి చెందిన వాళ్ళరా, మనం క్రిస్టియన్స్రా, మన ఇస్లాం మతం, మనది హిందూ మతం అని చెప్పేసి మన తల్లి తండ్రి చెప్తారు. అంతేగాని అప్పటిదాకా మనకి కూడా మనం ఏ మతం, మనం ఏ కులానికి చెందిన వాళ్ళం కూడా మనకే తెలియదు. మనం బతికినంతకాలం ఈ కులాలు మతాలు అనేవి మనతో పాటు ఉంటాయి, మనం చనిపోయిన తర్వాత మనతో పాటు భూమిలో కలిసిపోతాయి. అంతా కూడా నిజంగా దేవుడు అనేవాడు ఒకటే చెప్తున్నాడు. భగవంతుడు ఏం చెప్తున్నాడు, నువ్వు బతికినంతకాలం నువ్వు బతుకుతూ నలుగురిని బతికించు, అప్పుడే ఆ భగవంతుడు నిన్ను ఆయనలో ఐక్యం చేసుకుంటాడని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడైనా సరే నాది నేను అనే స్వార్థాన్ని విడిచిపెట్టుకొని నేను పక్కవాడికి సహాయం చేయాలి, ఎంతో కొంత మనకు చేతనైన సహాయం చేయాలి. ఈ 4 రోజులు అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4 రోజులు బతికిన ఆ 4 రోజులు ఎంత గొప్పగా బతికే ఉన్నది ముఖ్యం, కానీ ఎన్ని రోజులు బతికే ఉన్నది ముఖ్యం కాదు. అప్పుడే ఆ భగవంతుడి కృపకి మనం పాత్రలు అవుతాం. అది మేము అర్థం చేసుకున్నాం. అలాగే మనకి ఒక ప్రాచీన వేద సాహిత్యంలో ఒకటి ఉంటుంది, ఏకమేవ ద్వితీయం బ్రహ్మ. అంటే దాని అర్థం ఏంటంటే బ్రహ్మకి ఒకటే రూపం ఉంది, ఆయనకి రెండో రూపం లేదు అని అంటాడు హిందూ మతంలో. అలాగే క్రిస్టియన్ మతంలో చూసుకున్నట్లయితే దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఏ గాడ్, హీజ్ అవర్ ఫాదర్. అంటే ఒక్కడే దేవుడు, ఆయనే మనకు తండ్రి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ముస్లిమ్స్ ఒక రకంగా చెప్తారు, ఏ మతంలో పుట్టినా కూడా అన్ని మతాల సారం ఒకటే, అన్ని మతాల యొక్క సారం కూడా ఒకటే. దేవుడు నువ్వు మనిషిగా బతుకు, నువ్వు బతికినంతకాలం ఒకరికి సహాయం చేసి అందరి గురించి కూడా అందరి యొక్క మన్నన్ని పొంది నువ్వు ఆ దేవుళ్ళలో ఐక్యం కమ్మని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఎలాగున్నాడు అంటే మనం ఒకరికి సహాయం చేస్తే ఆ దేవుడు మనలోనే ఉన్నాడు. అదే మనుజ్యోతి, ఇందాక నేను చెప్పినట్లు అదే మనుజ్యోతి. ఇదే అన్ని మతాల సారం కూడా ఇదొక్కటే. అందుకని అందరూ కూడా ఒకరికి బతికినంతకాలం ఒకరికి సహాయం చేసి ఆ దేవుడి కృపకి పాత్రులు కావాలి. ఎప్పుడైతే ఒకరికి సహాయం చేస్తామో అదే ప్రార్థన, ఒకరిని క్షమిస్తామో అదే పెద్ద దేవుడికి చేసే, ఆ భగవంతుడికి చేసే పెద్ద పూజతో సమానం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఈ అవకాశం ఇచ్చినందుకు
సభాధ్యక్షులు మా రఘురామ్ గారికి, అలాగే గౌరవనీయులు ఐపీ జనక అధికారులకి, ప్రభాకర్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిస్టర్ చలపతి. మా తెలుగు టీచర్ చెప్పినటువంటి యొక్క సందేశంలో దేవుడు ఏ విధంగా అంటే మానవులంతా ఒక్కటే అన్నటువంటి దాన్ని చక్కగా వివరించడం జరిగింది. వారికి మా సభ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పరమాత్మనే పరమేశ అక్షయమైన ఆదిశ అల్లాని క్రీస్తుగా పిలిచే శ్రీ ఆది సంభూతుడా అవతారములు నీవే లహరి కృష్ణ అవతారములు నీవే లహరి కృష్ణ కలియుగమందున హిందూ దేశం దక్షిణాదియా ప్రాంతమున కలియుగమందున హిందూ దేశం దక్షిణాదియా ప్రాంతమున తామ్రపర్ణి నది తీరమున వెలసితివా తామ్రపర్ణి నది తీరమున వెలసితివా. భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలు చెప్తారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోऽధ్యాయः. పురుషోత్తమయోగో నామ. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధస్తోర్ధ్వం ప్రకృతా తస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రభాలా అధష్టమూలాననుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రదిష్టా అశ్వత్థమేనం సువిరుద్ధం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తదపరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రవద్దే యత్తత్ ప్రకృతి ప్రసృతా పురాణి నిర్మానుమోహాజిత సంకదోష ఆధ్యాత్మ నిత్యా వినిరుద్ధ కామ ద్వంద్వరిముక్త సుఖ దుఃఖ సంజయ్ గచ్చన్యమూఢా పరమవ్యయం తత్ న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యగ్గద్వాద నివర్తంతే తద్ధామ పరమం మమ మమైవాంశో జీవలోకే జీవభూతత్ సనాతన. ఇప్పుడు నూకరాజ్ గారు మోదుగుల నుంచి వచ్చారు, ఆయన మాట్లాడతారు. శ్రీ లహరి కృష్ణాయ నమః. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు లహరి కృష్ణ భక్తులందరికీ నా యొక్క నమస్సమాంజలి. ఘంటసాల గారు ఆలపించినటువంటి భగవద్గీత పాఠాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతి అష్టాదశాధ్యాయినీ
అంబా తామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. భక్తుడైన అర్జునుడికి వచ్చిన ఉపదేశమే గీతా సారాంశం. భారత యుద్ధం జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించాడు. కానీ ఆ మహానుభావుని యొక్క ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు ప్రార్థనకు సారథి అయి నడిచాడు. యుద్ధ రంగమున అర్జునుడు కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనములు చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములతో కింద వచ్చి దుఃఖితుడైన అర్జునుడు చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచానవ్యశోచస్త్వం ప్రజ్ఞావాసాంశ భాషసే గతాసూర్నగతాసూంచ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించడం అనుచితం. ఆత్మ అనాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింప. Good evening, sir. Good evening to all of all. First, we want to respect our SC sir and DE sir and HM sir and all the delegates and all the lady devotees. And once again, we warm welcome to our evening. About that, a small few points to share with you. ప్రతి మనిషిని రెండు చోట్లే క్షేమంగా ఉంటాడు. ఒకటి తల్లి కడుపులోనే, ఒకటి దేవుడి సన్నిధిలోనే. ఈ రెండు ప్లేస్లోనే మనం చాలా సేఫ్గా ఉంటాం. అలాగనే మనం పుట్టుకతోటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. చిన్నప్పుడు తల్లి గడుపులోంచి జన్మించినాక నడకతోటి, చదువుతోటి, ఎన్నో కార్యక్రమాలతోటి ఈ ట్రావెల్ చేసే టైం మొత్తం మనం ఒకటి మర్చిపోతున్నాం. దేవుడు దయతోటి మనం ఉన్నాము అది ఒకటే ఒక ఈ మాట గుర్తుపెట్టుకొని ప్రతి నిమిషము దేవుణ్ణి కొలుచుతూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి పని మనం మొదలు పెట్టుకొని చేస్తూ ఉంటే దేవుడు మన పక్కన ఉంటాడని మరీ కోరుకుంటున్నాను. అందరికీ ఈ విషయం మాత్రం మర్చిపోదు. ఎంత రాకెట్ యుగం అయినా సరే దేవుడు మన పక్కనే ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. అది మనం మర్చిపోకూడదని ఈ ఒక్క మాట ఈ వేదికను అలంకరించిన ఈ లహరి కృష్ణ గారి ఒకటే దేవుడు, ఒకటే మతం. అంటే అందరూ ఏ దేవుని కొలిచినా అందరూ దేవుని కొలవాలి. దేవుడి సన్నిధిలోనే మనం పెరగాలి, మన జీవితాన్ని సాగించుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందున మాకు చాలా మరీ థ్యాంక్ యూ. మన దుమ్ముగూడెం నుంచి వెంకటేశ్వరరావు గారు వారి యొక్క దివ్యమైనటువంటి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వారి యొక్క దివ్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. నాకు ఇక్కడికి వచ్చేదాకా కూడా ఈ ప్రోగ్రాం గురించి అసలు విషయం తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. దేవుడు అనేవాడు ఒక్కడే. ప్రతి జీవిలోనూ దేవుడు ఉంటాడు. అందులో కూడా ఫస్ట్ తల్లి తండ్రి అనేవాళ్ళు ఫస్ట్ దేవుడు, తర్వాత గురువులు, ఆ తర్వాత దేవుడు అనేవాడు అనేది ప్రతి జీవిలో ఉంటాడు. అది సత్యం. కాబట్టి ఈ మంచి ప్రోగ్రాంకి
ప్రభాకర్ సార్ మమ్మల్ని ఇట్లా ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్రభాకర్ గారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. పిలవటం అనేటువంటిది కాదు, ఆ పిలిచిన యొక్క ఆహ్వానాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేటువంటిది మనిషిని అలవాటు చేసుకొని మిమ్మల్ని ఉన్నత స్థానాల నుంచి అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేర్చేటటువంటి సందర్భం అన్నమాట. చాలా సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ యొక్క సభను ఉద్దేశించి మన లహరి కృష్ణ గారి యొక్క ఈ యొక్క పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ శుభ సాయంత్రంలో రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ డిఈ శ్రీ బాలకృష్ణ సార్ టు స్పీక్ అబౌట్. అందరికీ నమస్కారం. ఈ లహరి కృష్ణ వారి గురించి ఆల్మోస్ట్ నాకు 91లో తెలుసు. ఇక్కడ ఈ ఊళ్ళో ప్రభు వర్మ అనే ఒక ఇంజనీర్ ఉండేవారు. మేము ఇక్కడ పనిచేసినప్పుడు 91లో ఆయన లహరి కృష్ణ భక్తులు. మెయిన్ ఏంటంటే ఏ మార్గాన్ని ఎంచుకున్నా, ఏ దేవుడిని ఎంచుకున్నా ఒకటే, ఏదో శక్తి ఉంది. ఆ శక్తిని మనం డిఫరెంట్ మెథడ్స్లో మేము ఒకడు క్రిస్టియన్ అనవచ్చు, ఒకరు హిందూ అనవచ్చు. అవతారాల్లో మాది ఇప్పుడు కలియుగ అవతారం వెంకటేశ్వర స్వామి అంటాము మేము. అలాగే డిఫరెంట్ మెథడ్స్లో మనం చేస్తాము. కానీ ఏ మార్గంలో చేసినా మనం సక్రమంగా బ్రతికితే, సక్రమంగా ఎదుటి మనిషిని మోసం చేయకుండా, ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టకుండా మనం బ్రతికామంటే అది దేవుడి మార్గంలో బ్రతికినట్టుగా నేను నమ్ముతాను. అది మ్యాక్సిమం మనకు తెలియకుండా ఏదన్నా మోసం చేసిన జరగవచ్చేమో, కానీ తెలిసి చేయొద్దని నేను ప్రజలందరికీ చెప్తూ ఉంటాను. నేను మ్యాక్సిమం ట్రై చేయాలనేది నా నమ్మకం. థ్యాంక్ యూ అన్నాను. నాకేమీ తెలియదు అనుకుంటానే మాకు అందరికీ తెలియని విషయాల గురించి చెప్పారు సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ మాకు ఇటీవల తెలిసినటువంటి విషయము, దాదాపు ఒక 20-30 ఫ్యామిలీలు ఇక్కడ ఒక లహరి కృష్ణ గారి యొక్క ఫాలోవర్స్ వాళ్ళు ఉండి చేస్తున్నారు అంటే నిజంగా అది మన మోతుగూడెం చేసుకున్నటువంటి పుణ్యం. టుడేస్ చీఫ్ గెస్ట్ అవర్ ఆనరబుల్. అందరికీ నమస్కారం. ఈ లహరి కృష్ణ గారి సూత్రం ఒకే దేవుడు ఒకే దేశం, అది చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది నాకు. వాళ్ళు మొన్న ఒక ప్రతి ఇచ్చారు నాకు, అది మొత్తం చదివాను. అందులో ఎలా ఉన్నాయంటే, నేను చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర పుస్తకాలు ఉండేవి, నీతి కథలు ఉండేవి. అలాగే ఉన్నాయి అందులో అన్ని రకరకాల నీతి కథలు అవి ఉన్నాయి. చాలా బాగుంది బుక్, మనుజ్యోతి అనే బుక్. అలాగే ఇప్పుడు మనం ఏ దేవుడిని కొలుస్తున్నా మనం మానవ సేవే మాధవ సేవ అని భావిస్తూ మన తోటివారికి చేతనైన సహాయం చేస్తూ ఎవరిని మోసం చేయకుండా ప్రస్తుత కాలంలో ఉంటే అదే చాలా మంచిది, ఉత్తమం అని నా నమ్మకం. వీరి సూత్రాలని పాటిస్తూ అందరూ మనం రకరకాల ఇండియాలో ఏంటంటే రకరకాల మనుషులు, రకరకాల కులాలు, జాతులు, అన్ని మతాలు అన్నీ ఉన్నా కానీ భిన్నత్వంలో ఏకత్వం అని పాటిస్తూ మన ఇండియా ముందుకు వెళ్తోంది. ఇవాళ మనం పుస్తక ఆవిష్కరణ చేసాం, అమృత మంజరి అంకురం 2. ఈ పుస్తకంలో కొన్ని కాన్సెప్ట్స్ చాలా బాగున్నాయి, ఇంకా చదవలేదు, మొత్తం సూచిక చూశాను. అందులో ఉన్న టాపిక్స్ అన్నీ బాగున్నాయి. అవన్నీ మీ అందరికీ వస్తాయి అనుకుంటా. అందరూ చదవండి, అందరూ మంచిని ఫాలో అవ్వండి. మరొకసారి ఈ లహరి కృష్ణ గారి బృందానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మనము ఏదైనా సరే, ఏది చేసినా సరే భగవంతుడిని స్మరించుకుంటూ చేస్తే అది మనకి ఫలితాన్ని ఇవ్వటమే కాకుండా శాశ్వతంగా నిలిచిపోతుంది. చాలా సంతోషం సార్. మా యొక్క ఆహ్వానం మన్నించి మీరు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా కోసం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు
ఇప్పుడు గౌరవనీయులైనటువంటి శ్రీ దోండంరాజు చినరాజు కామేశ్వరరావు గారికి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ మోతుగూడెం జెన్కో ఆయనకి సన్మానం చేయవలసిందిగా ప్రభాకర్ రావు గారిని కోరుతున్నాను. ధ్యానంగా మణిజ్యోతి ఆశ్రమం ఆధ్వర్యంలో శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారి ద్వారా దివ్య శుభమున దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవం అమృత మంజరి జ్ఞాన మకందరం తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తక విడుదల కార్యక్రమానికి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైన వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, ఆత్మీయ స్నేహితులకు, బంధుమిత్రులకు మరియు వ్యాపారవేత్తలకు, ఉద్యోగస్తులకు మా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులకి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆస్వాదిస్తూ ఎంతో ఓర్పుతో ఓపికతో మీ విలువైన సమయాన్ని ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పరోక్షంగా సహకరించి పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా మణిజ్యోతి ఆశ్రమం తరపున మరియు శ్రీ దేవాశ్రీ లహరి గారి కుటుంబం తరపున, అలాగే ఏజెన్సీ అసరాడా అయిన ఈ శ్రీ లహరికృష్ణ ఆదివాసీ బ్రహ్మయజ్ఞ ధ్యాన భజన కేంద్రం భక్తులందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారములు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మా యొక్క చిన్న విన్నపములు. మీరు ఒకసారి అయినా మా మణిజ్యోతి ఆశ్రమంకు సందర్శించవలసిందిగా మా యొక్క చిరకాల వాంఛ. దానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. అలాగే శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాము. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. కానీ ఈరోజు ప్రభాకర్ గారు సభాముఖంగా మేమందరం చెప్తున్నాము, ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క అణువు, ప్రతి ఒక్క పార్ట్ మా మోతుగూడెం నుంచి మీ హరికృష్ణ గారికి ఈరోజు మీకు సహకరించింది. అందువల్ల ఈ సభ మొత్తం అన్ని వైపుల నుంచి మీకు సక్సెస్ అయిందని చెప్పి వారికే కాకుండా వారి తరఫున మనందరికీ కూడా హరికృష్ణ గారి యొక్క ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తూ అందరూ వన్ కంట్రీ వన్ నేషన్, అందరూ ఒకటే దేవుడు, ఒకటే దేశం, ఒకటే ఆత్మ, ఒకటే ఇదిగా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ సభ పూర్వకంగా అందరికీ తెలియజేస్తూ ఈ శుభ సాయంత్రంలో అందరికీ చక్కటి భోజనాల ఏర్పాట్లు అవి ఉన్నాయి. అవి స్వీకరించి ఆ హరికృష్ణ గారి ఆశీస్సులు తీసుకొని ధన్యవాదాలు చెప్పి మనం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. भक्त हर बरस झूमते नाचते गाते, कल की जयंती उत्सव सब आनंद के साथ मनाते। लहरी कृष्ण महिमा दिन उत्सव यही मनाया जाता, धर्म युग की स्थापना का है इसी स्थान से नाता। मनु ज्योति आश्रम में होता आत्मा का उत्थान, इस आश्रम में सदा विराजे लहरी कृष्ण भगवान। चलो शुभ दर्शन करने, धन्य ये जीवन करने, चलो मनु ज्योति आश्रम संवर जाएगा। चलो शुभ दर्शन करने, धन्य ये जीवन करने, चलो मनु ज्योति आश्रम संवर जाएगा।